అసలు ఏంటి సీనయ్య నువ్వు? నన్నే నువ్వు కన్ఫ్యూజ్ చేసేస్తున్నావు. నాకు ఈ చేతికి దెబ్బ తగిలింది. నేను ఈ చేతికి కట్టుకున్నాను. నువ్వు ఎలా చూసావో ఏంటో నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నావు అని ఈ విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి పార్వతి వెళ్ళిపోతూ ఉంటుంది. దీని వెనుక ఎవరు ఉన్నారో, అసలు ఆద్యని ఎవరు చంపాలని చూశారో ఖచ్చితంగా పట్టుకొని తీరుతాను. ఎందుకంటే నా ఆద్యని చంపాలని చూసిన ఎవ్వరిని నేను బ్రతకనివ్వను. ఆద్య ప్రాణాలు తీసేంత శత్రుత్వం ఎవరికి ఉందో తెలుసుకుంటా అని శ్రీను మనసులో కోపంగా అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం చారు పద్మ దగ్గరికి వెళ్ళి ఇలా అంటూ ఉంటుంది. అత్తయ్య, అసలు ఈ పద్ధతి నాకేం నచ్చట్లేదు. ఏంటి ఏం నచ్చట్లేదే? మళ్ళీ ఏమైంది నీకు? ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు హోమం దగ్గర ఉండి ఇద్దరు చేయడం ఏంటి? అయినా వాళ్ళ తల్లిదండ్రులు బ్రతికే ఉన్నారు కదా. తల్లి చనిపోయిందే, తండ్రి అయితే బ్రతికే ఉన్నాడు కదా అత్తయ్య. మరి అలాంటప్పుడు వాళ్ళు చేయడం ఏంటి? తన స్థానంలో ఉండి తల్లిదండ్రులుగా. ఆ సంధ్య చనిపోతూ ఇక నా కూతురి బాధ్యత నీదే అని వదినకు చెప్పింది. అందుకే ఇప్పుడు తల్లిదండ్రుల స్థానంలో మా అన్నయ్య వదిన కూర్చొని ఆద్య హోమాన్ని పూర్తి చేయాలని అనుకుంటున్నారు. అయినా వాళ్ళు చేయాలని అనుకుంటున్నారు. ఇందులో నీ అభిప్రాయం ఏంటి? నాకేం అర్థం కావట్లేదు. తల్లిదండ్రులు మాత్రమే ఆ హోమాన్ని పూర్తి చేయాలి, కానీ వాళ్ళు పూర్తి చేయడం ఏంటి? నాకేం నచ్చట్లేదు. నేను వెంటనే పెద్ద మావయ్య గారితో మాట్లాడి తీరుతాను అని విధంగా అంటూ అలా రఘురామ్ దగ్గరికి వెళ్తూ ఉంటే, అయ్యో ఏకంగా మా అన్నయ్యని అడగాలని అనుకుంటుంది ఏంటి? అసలు ఇదేంటి? దీనికి ఏమైనా పిచ్చా? అంతలో పార్వతి మాత్రం, ఈ ఇంట్లో మాత్రం ఈరోజు సునామీయే రాబోతుందేమో. అసలు బావగారికి ఎదురు చెప్పాలంటేనే భయపడే వాళ్ళం. అలాంటిది ఏకంగా చారు ఇప్పుడు వెళ్ళి ప్రశ్నించబోతుందా? అక్క, ఏం జరుగుతుందో ఏంటో. చారు అసలు ఈ ఇంట్లో ఉంటుందో లేదో నాకు మాత్రం డౌటే అక్క అని విధంగా అంటూ పార్వతి కంగారు పడిపోతూ వెళ్తూ ఉంటుంది. ఇక చారు రఘురామ్ దగ్గరికి వచ్చి ఈ విధంగా చెప్తూ ఉంటుంది. మీతో ఒక విషయం మాట్లాడాలని అనుకుంటున్నాను. ఏం మాట్లాడాలో సూటిగా చెప్పమ్మా అని రఘురామ్ చెప్పగానే అప్పుడు వెంటనే, అయినా ఈ హోమం ఆద్య కోసం మీరు హోమం జరిపిస్తున్నారు కదా? అవునమ్మా, కానీ హోమం జరిపించాలంటే తల్లిదండ్రులు దగ్గర ఉండి హోమాన్ని పూర్తి చేయాలి. కానీ మీరు తల్లిదండ్రుల స్థానంలో మీరు కూర్చొని పూర్తి చేస్తే చూసేవాళ్ళు ఏమనుకుంటారో? సొంత బిడ్డను కాదని బయట నుండి వచ్చిన తనని మీరు కూతురిలా భావిస్తున్నారని నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు కదా. అప్పుడు వెంటనే రఘురామ్ మాత్రం, ఎవరెందుకు అనుకుంటారో? నాకు ఇద్దరు కూతుర్లు, తనని కూడా నేను కూతురులాగే భావిస్తాను. ఇందులో అనుకోవడానికి ఏముంది? ఎవరు అవునన్నా కాదన్నా నాకు ఇద్దరు కూతుర్లు అని విధంగా అంటూ రఘురామ్ అక్కడి నుండి వెళ్ళిపోగానే చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఆ మాటలు విన్న ఆద్య కూడా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. నన్ను కన్న కూతురిలా భావిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. అందుకే మిమ్మల్ని నేను బాధ పెట్టే పని నేను ఏది చెయ్యను పెద్ద నాన్న అనే విధంగా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటుంది ఆద్య. ఇక చారు మాత్రం కోపంగా బయటికి వచ్చి పద్మతో ఇలా అంటూ ఉంటుంది. ఆద్య హోమం పూర్తి చెయ్యకూడదు. ఏంటి నువ్వు అంటుంది? ఎందుకే ఇలా తయారవుతున్నావు? హోమం పూర్తి చేస్తే నీకేంటే? అసలు నీకు తనకి ఏ సంబంధం?
నాకు తనకి సంబంధం ఉందత్తయ్య. తను హోమం పూర్తి చేయడానికి వీల్లేదు. నువ్వు ఎలా ఆపుతావే? హోమాన్ని పూర్తి చేయకుండా. ఆపుతానత్తయ్య. నేనేం చేస్తానో నాకు తెలీదు కానీ ఈ హోమం మాత్రం జరగనివ్వను. ఆ ఆజ్ఞ మాత్రం పూర్తి చెయ్యకూడదు అని చారు చెప్పగానే ఏంటో ఇదేం చేస్తుందో ఏంటో నాకు మాత్రం చాలా భయంగా ఉంది అని విధంగా అంటూ ఇక అక్కడి నుండి పద్మ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక అంతలో చారు వాళ్ళ తండ్రికి ఫోన్ చేసుకుని, నాన్న మీరు అర్జెంటుగా త్వరగా మీరు వచ్చేసేయండి. ఎందుకమ్మా? ఇప్పుడు నన్ను ఏంటి ఎందుకు అని అడగకండి. ఫోన్లో మాట్లాడే విషయాలు కూడా కావివి అని అనగానే, సరే అమ్మా నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అంటూ వెంటనే అక్కడి నుండి బయలుదేరుతాడు. మరోవైపు హోమానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఇక పంతులు గారు రాగానే, అమ్మ రామలక్ష్మి వెళ్ళి ఆద్యను తీసుకొని రా అమ్మా. సరే నాన్న అని అంటూ వెంటనే ఆద్యను తీసుకుని వస్తూ ఉంటుంది. ఇక వెంటనే పంతులు గారు పూజ చేస్తూ ఉంటాడు. తల్లిదండ్రుల స్థానంలో రఘురాం జానకి ఇద్దరు కూర్చుంటారు. ఇక అలా పూజ చేస్తూ ఉంటే, ఏమైందమ్మా? ఏం జరిగింది? ఇంత అర్జెంటుగా నన్ను ఎందుకు రమ్మన్నావు? నాన్న ఈ హోమం ఆద్య పూర్తి చేయడానికి వీల్లేదు. ఇప్పుడు ఎలా అమ్మా? ఆయన హోమం జరుగుతుంటే ఆ హోమాన్ని మనం ఎలా ఆపగలమో? మీరేం చెప్తారో నాకు తెలీదు. ఈ హోమం మాత్రం జరగడానికి వీల్లేదు. నా దగ్గర ఒక మంచి ఉపాయం ఉందమ్మా. ఏంటి నాన్న అది? ఒక్క నిమిషమమ్మా అని అంటూ పాములు పట్టేవాడికి ఫోన్ చేసి, త్వరగా వచ్చేసేరా. సరే అన్న ఇప్పుడే వచ్చేస్తున్నాను అని అంటూ వెంటనే పాములు పట్టేవాడు వస్తాడు. నేను చెప్పింది చెప్పినట్టు తీసుకొని వచ్చావా? తీసుకొని వచ్చానన్నా. ఇదిగో ఈ పాము కాటు వేస్తే అక్కడికక్కడే చచ్చిపోతారు అని విధంగా అంటూ వెంటనే పామును చూపిస్తూ ఉంటాడు పాములు పట్టేవాడు. అయితే అక్కడ ఆద్య హోమం చేస్తుంది. ఆ హోమం జరగడానికి వీల్లేదు. తనని ఈ పాము కాటు వేయాలి అని చెప్తూ ఉంటుంది. అలా హోమం చేస్తూ ఉండగా వెంటనే పాము ఇంట్లోకి చొరబడుతుంది. చారు తండ్రి దూరం నుండి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే ఆద్యను పాము కాటు వేయబోతూ ఉన్న సమయంలో రఘురాం చూసి షాక్ అయిపోతాడు. ఆద్యని కాటు వేయబోతూ ఉంటే వెంటనే రఘురాం చేయిని అడ్డుగా పెట్టగానే వెంటనే రఘురాం చేతిని పాము కాటు వేసేసి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. అదంతా చూసిన చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి నాన్న? ఆద్యను కాటు వేస్తుందనుకుంటే ఇలా జరిగింది. ముందు మనం ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి, లేదంటే మొదటికే మోసం వస్తుంది అని అంటూ వెంటనే గౌరీ తండ్రి అక్కడి నుండి పరారైపోతాడు. ఇక చారుకి ఏం తెలియనట్టు ఇంట్లోకి వస్తుంది. ఒక్క నిమిషం నేను ఇప్పుడే వస్తాను అని అంటూ రఘురాం వెంటనే హోమంలో నుండి లేచి అక్కడే ఉన్న ఆకుపచ్చలను చేతికి రాస్తాడు. అంతలో జానకి చూసి, ఏమైందండి? ఏం జరిగింది? జానకి పాము కాటు వేసింది జానకి అని అనగానే జానకి సుందరమ్మ అందరూ కూడా షాక్ అయిపోతారు. ఏంటండి మీరు అంటుంది? పాము కాటు వేయడం ఏంటి? అవును జానకి. అప్పుడు వెంటనే చేతికి రఘురాం కట్టుకొని, పంతులు గారు ఈ హోమం పూర్తి చేయాలి, మధ్యలో ఆగకూడదు. అది కాదు పెద్దనాన్న, ముందు హాస్పిటల్కి పదండి, తర్వాత హోమం చేస్తాం. వద్దమ్మా, నీ ఆటంకాలన్నీ ఇక ఇంతటితో దూరమైపోవాలి. నాకేమీ కాదు, ముందు హోమం పూర్తి చేద్దాం పదమ్మా అని అంటూ వెంటనే పూజలో కూర్చుంటారు. చారు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది.